నామినల్ అకౌంట్ అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే ఎక్స్పెన్సెస్ గురించి, అంటే కంపెనీలో జరిగేటటువంటి ఎక్స్పెన్సెస్ ఖర్చులు పెడతాం కదా, కంపెనీకి వచ్చే లాస్ కావచ్చు, లేదా ప్రాఫిట్ కావచ్చు, లేదా ఇన్కమ్ కావచ్చు, వీటి గురించి తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు నామినల్ అకౌంట్ అని చెప్తున్నాం. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పెన్సెస్? ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే తెలియాలి కదా. ఏంటి ఎక్స్పెన్సెస్ అంటే? వీటిని మనం ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాము. మన యొక్క ఆఫీస్ యొక్క మెయింటెనెన్స్కి మనం స్పెండ్ చేస్తాము, బట్ దాని ద్వారా మనం ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది కానీ ప్రాఫిట్ అనేది ఉండదు. అంటే సపోజ్ ఐ వాంట్ టు క్లీన్ మై ఆఫీస్, బట్ దట్ సమ్ మెటీరియల్స్ వుడ్ బి నీడ్, దట్ ఈస్ ద సోప్ ఆయిల్, సోప్, సమ్ స్వీపర్స్. అవునవును, అవసరమా? సో దానికోసం నేను ఏం చేయాలి? కొంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు దాని ద్వారా నాకు ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? నో, బట్ వీ షుడ్ బి గెట్ ద సమ్ బెనిఫిట్. దట్ ఈస్ అ క్లీనింగ్. క్లీనింగ్గా ఉంటేనే మనం ఎటు ఉంటాం. సపోజ్ క్లీనింగ్గా లేకుంటే అంతే, ఇక్కడ కూర్చోలేం కదా. అంటే మనం ఏవైతే మనకి ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు, లేదా అదర్ పర్పసెస్ కావచ్చు, మనం ఏదైనా స్పెండ్ చేసేటటువంటి అమౌంట్ని మనం దాని ద్వారా మనం బెనిఫిట్ పొందుతాం, కానీ మనం ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. అలాంటి వాటిని ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇన్కమ్? అండ్ పర్చేజ్ చేస్తాను 100 రూపీస్కి, సేల్ వచ్చేసి నేను ఎంతో కొంత ఇన్కమ్ రావాలి కదా, నేను ఒక 120 రూపీస్కి అమ్ముతాను. అంటే నాకు వచ్చేటటువంటి 20 రూపీస్ అనేది ఏమవుతుంది అంటే ఇన్కమ్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా గూడ్స్ అనేది కొని సేల్ చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి రెవెన్యూని ఇన్కమ్ అంటాం. క్లియర్ అది? ఇప్పుడు లాస్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి లాస్ వచ్చిందా లేదా ప్రాఫిట్ వచ్చిందా అనేది ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏ పీరియడ్ అని అంటాము? ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ వరకు ఉండే పీరియడ్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ 1 ఏప్రిల్ టు 31 మార్చ్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫైనాన్షియల్. ఎప్పుడైనా మీకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీరు ఆ యొక్క డ్యూరింగ్ పీరియడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే ఏప్రిల్ 1 2025 టు 31 మార్చ్ 2026. దిస్ ఇస్ ద ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, అలాగే క్యాలెండర్ ఇయర్ అంటమ్మా. వాట్ ఈస్ ద క్యాలెండర్ ఇయర్? ఎస్, వెరీ గుడ్. 1 January టు డిసెంబర్ 31 ఈ పీరియడ్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాం. ఓకే, అలాగే అసెస్మెంట్ ఇయర్ అంటారమ్మా. అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏంటి అసెస్మెంట్ ఇయర్ అంటే? ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2026, 27 ఇస్ ద అసెస్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్, ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని దానికి అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ ఇప్పుడు మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 25-26. 25-26కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 26-27. 26కి 27కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 27-28 ఇస్ ద అసెస్మెంట్ ఇయర్. క్లియరా? ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది డిసైడ్ చేస్తాను. నేను మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు చెప్తాను ఏంటి ఎలాగైతే. ఓకే, ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తే ఏం చేస్తాం, లాస్ వస్తే ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ పెడితే ఏం చేస్తాం, నామినల్ అకౌంట్ అనేది ఏం చెప్తాం. ఇప్పుడు అర్థమైంది అవి ఏంటి అనేది హెడ్స్. ఇప్పుడు మనకి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే మన కంపెనీ ఖర్చులు కావచ్చు, కంపెనీకి వచ్చిన లాస్ కావచ్చు డెబిట్ చేయాలి.
అలాగే మన కంపెనీకి వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ కావచ్చు, గెయిన్ అంటే ప్రాఫిట్ కావచ్చు, క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియర్ చార్జెస్ రూపీస్ paid rupees 500 అంట. ఇక్కడ మీరు ఏ ఎక్స్పెన్సెస్ అయినా మీకు అక్కడ క్యాష్ అని పెట్టలేదంటే యూ షుడ్ బి ట్రీట్ దట్ ఈస్ ద క్యాష్ ట్రాన్సాక్షన్. క్రెడిట్కి ఎవరు కూడా ఖర్చు పెట్టరు, డబ్బులు ఇస్తే మనకి సర్వీస్ ఇస్తారు, లేదంటే లేదు కదా. మనం కొరియర్ తీసుకుంటున్నామంటే డబ్బులు ఇస్తే కొరియర్ బుక్ చేస్తారు, లేదంటే లేదు. ఓకే, అలాగే మీరు సాలరీస్ ఇలాగ ఎక్స్పెన్సెస్ని ఎప్పుడు కూడా మీరు క్యాష్ లేదా బ్యాంక్ అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదంటే యూ షుడ్ ట్రీట్ దట్ ఈస్ ద క్యాష్ ట్రాన్సాక్షన్గానే మీరు ట్రీట్ చేయాలి. ఇక్కడ చూద్దామా, కొరియర్ చార్జెస్ పెయిడ్ రూపీస్ 500 అని. ఏంటి కొరియర్ చార్జెస్? ఏం కొరియర్ చార్జెస్? ఇప్పుడు మనకి కొరియర్ చార్జెస్ వస్తే మన కంపెనీకి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్. అంటే మనం నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే కొరియర్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 500 టు ఏమీ లేదు కదా, అంటే క్యాష్ ద్వారానే కదా మనం ఇస్తాం, అంటే క్యాష్. సో ఇలాగ మనకి ఈ యొక్క జర్నల్ ఎంట్రీస్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు మీకు ఈ ప్రిన్సిపల్స్ అర్థమైనాయా?